ప్రశ్నిస్తా ఉన్నా, ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నిస్తా ఉన్నా. నా కొడుకు బలహీనంగా ఉండి 4 ఫీట్లు ఉంటే నీ కొడుకు 7 ఫీట్లు ఉండి దున్నపోతలాగా భరిస్తే నా కొడుకు పోలీస్ కానిస్టేబుల్ గా టెస్ట్ ఎట్లా పాస్ అవుతాడని అనుకున్నా, ఎంత దూరం పరిగెత్తుతాడని అనుకున్నా. ఈ రోజు తెలంగాణ విద్యార్థులు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉండకపోవడానికి ప్రధాన కారణం నాకున్నటువంటి ఆర్థిక పరిస్థితి బాగలేకపోవడం, సామాజిక వ్యవస్థ బాగలేకపోవడం, నా కొడుకులకు నేను తిండి పెట్టకపోవడం. ఒకవేళ నా అయ్య నాకు తిండి పెట్టుంటే నేను ఇంకా 2 ఫీట్లు పెరిగి ఉండేవాడిని. నా తండ్రి తిండి పెట్టకపోవడానికి గల ప్రధాన కారణం నా ఆర్థిక పరిస్థితి, నా సామాజిక స్థితి. ఆనాడు నా తండ్రి దొరలకు ఊడిగం చేశాడు, దొరలతో పోరాటం చేశాడు. నా తండ్రి వచ్చి తాత దొరలతో పోరాటం చేస్తే తండ్రి రజాకర్లతో పోరాటం చేశాడు తల్లి మాన ప్రాణాలు కాపాడడానికి. ఈనాడు నేను తెలంగాణ ఆంధ్ర రజాకర్లతో పోరాటం చేశాను. ఓ పక్కన తాతలు పోరాటం చేసి జీవితం అయిపోయింది, ఓ పక్కన తండ్రులు పోరాటం చేసి జీవితం అయిపోయింది. ఇక నా జీవితం పరిసమాప్తి వచ్చింది. ఎందుకంటే నా పిల్లలు బాగుపడేది ఏమిటి? ఈ తెలంగాణ విద్యార్థులకు కానీ, ఈ తెలంగాణ ప్రజానీకానికి కానీ, ఈ తెలంగాణ యువకులకి సుఖంగా ఉండే జీవితమే లేదా? నేను బతకూడదా? నా రాష్ట్రాన్ని నేను ఎదుర్కోకూడదా? ఏమిటి నీ చిక్క? ఈనాడు ఆలోచించవలసినటువంటి అవసరం ఉన్నది. తరతరాల పోరాటం జరుగుతూ ఉన్నది కానీ తెలంగాణను మాత్రం మనకి ఇవ్వటం లేదు. ఈ విధంగా జరుగుతూ ఉంటే ఒక మిత్రుడు నన్ను అడిగాడు, అన్నా ఎప్పటి వరకు మనకి పోరాటం, ఎన్ని రోజులు చేస్తాం, మన గవర్నమెంట్ ఎంప్లాయీస్ కదా, ఏంటి బాధ మనకు కొన్ని రూల్స్ చట్టాలు ఉన్నాయి, ఎట్లా చేద్దాము అన్నాడు. ఈ రోజు నేను ఇక్కడున్న విద్యార్థి లోకానికి ఒకటే మాట చెప్తున్నా. ఉస్మానియా యూనివర్సిటీలో దాదాపు నా విద్యార్థి దశ నుంచి ప్రతి ఒక్క సిద్ధాంతానికి ఒక సంఘం ఉంది. సైద్ధాంతికమైనటువంటి పార్టీలు, అదానికి పీడీఎస్ అని, ఏబీవీపీ అని, ఎస్ఎఫ్ అని రకరకాల సంఘాలు ఇక్కడ ఉన్నాయి. కానీ ఆటగాడెవడైనా సరే, ఒకరు కబడ్డీ ఆడొచ్చు, ఒకరు క్రికెట్ ఆడొచ్చు, ఒకటి ఇంకోటి ఆడొచ్చు, కానీ ఆటగాడి ఏకైక లక్ష్యం జై తెలంగాణ. ఆటగాడి ఏకైక లక్ష్యం విజయం. అతను ఏ మాట్లాడుతున్నాడు అనేది కాదు ఇక్కడ ప్రధానం, ఏ సిద్ధాంతం మీద పనిచేస్తున్నాడు కాదు ప్రధానం. ఖచ్చితంగా కావాల్సింది తెలంగాణ. ఈ తెలంగాణ ప్రజలను కాపాడుకోవాలి, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, భవిష్యత్తు కాపాడుకోవాలని ప్రతి విద్యార్థి రోజు తాతాలాడుతున్నాడు. ఎవరు పిలవకుండా, ఎవరు ఆర్గనైజ్ చేయకుండా ఈ రోజుల్లో ఒక్కొక్క హాస్టల్ ఉన్న ఒక్కొక్క నిధికి 10 సార్లు చెప్తే తప్ప ఆర్ట్స్ కాలేజీ గడ్డిలోకి వచ్చి గ్రౌండ్ లోకి వచ్చి కూర్చో మస్క కొట్టాలి ఒకరొక్కరిని. ఒక ఆయన పోతే అంటాడు, ఏ కాదు పోయి మరి పీడీఎస్ ఏమనుకోకన్నా రేపు వస్తాడే. ఇంకొక ఆయన చెప్తాడు, ఏమనుకోకన్నా మా శీలం విజ్ఞత వేరు, ఆది వేరు, నువ్వెందుకని నన్ను చంపుతావు, జై బజరంగ్ దళ్ అంటాడు. ఇంకొక ఆయన అంటాడు, అన్నా నువ్వు పోరాటం చేస్తొచ్చు కానీ ఉత్తమాటలు వస్తే నాకు అని ఇంకొక ఆయన అంటాడు. ఇన్ని రకాల సిద్ధాంతాలతో ఉన్న విద్యార్థులు ఎవరు ఏకం చేయకుండా కానీ ఒక్క తెలంగాణ సెంటిమెంట్ తో రాష్ట్రాన్ని కాపాడుకోవాలని అందుకే ఈ విద్యార్థి లోకానికి ఒక ఎన్జిఓ నాయకుడిగా నేను తల వంచి మీకు నమస్కారం చేస్తా ఉన్నా. ఈ శక్తిని కాపాడుకోవాలి, ఈ శక్తిని మనం కాపాడుకోవాలి, ఈ శక్తిని సరైన దారిలో నడపాలి. శక్తిని పక్కదారి మళ్లించడానికి అనేక రకమైనటువంటి దుష్ట శక్తులు మనం వెన్నింటూ ఉంటాయి.